కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. మన పెద్దలు సాయంత్రం వేళ ఇది దేవతలు తిరిగే సమయం. దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు, చెడు మాటలు మాట్లాడకూడదు అని చెబుతుంటారు. అయితే చాలామంది దీనిని నమ్మరు. కానీ దైవ కటాక్షం, దైవానుగ్రహాన్ని మనం పొందితే దేవతలు మన ఇంట్లో కూడా తిరుగుతారని పండితులు చెబుతున్నారు. దైవానుగ్రహం మన మీద ఉన్నదని, దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లు, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సూచనల ద్వారా మనకు తెలియజేస్తారు. కానీ ఈ సూచనల గురించి మనలో చాలా మందికి తెలియదు. వీటిని పట్టించుకునే సమయం కూడా మన దగ్గర ఉండదు. అయితే దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మనకు తెలియజేసే ఆ సూచనలు ఏమిటి అన్న విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఒకవేళ దేవతలు గనక మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే, దైవానుగ్రహం మన మీద ఉన్నట్లయితే, ఉదయం పూట మన ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరుస్తుందని పండితులు చెబుతున్నారు. దేవతలకు కాకికి అవినాభావ సంబంధం ఉంటుందని, దేవతలు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు, మన మీద దైవానుగ్రహం ఉందని వారు కాకి ద్వారా తెలియజేస్తారని పండితులు చెబుతున్నారు. అలాగే ఉదయం పూట ఉడత కనిపించినా కూడా మన ఇంట్లో దేవతలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉండడం సహజం. వంటగదిలో, పూజ గదిలో మామూలుగా బల్లులు తిరగడం సహజం. చాలామంది వీటిని చూసి భయపడుతూ ఉంటారు. వాటిని ఇంట్లో నుండి బయటకు పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ మన ఇంట్లో కనుక ఎక్కువగా బల్లులుంటే, బల్లులు మన కంటికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మనపై లక్ష్మీదేవి కటాక్షం ఉందని, త్వరలోనే ఆర్థిక బాధలు, సమస్యలన్నీ తొలగిపోతాయని, లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే మన ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము. దేవతలు మన ఇంట్లో కనుక ఉన్నట్లయితే మనం చిన్న వత్తి వేసి దీపం వెలిగించినప్పటికీ దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది. దేవుడు ముందు వెలిగించిన ఈ దీపం గాలి లేనప్పటికీ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అప్పుడు మనకి అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయి. నూనె అయిపోయినప్పటికీ దీపం చాలాసేపటి వరకు వెలుగుతూ ఉంటుంది. అలాగే సకల దేవతలు మన ఇంట్లోనే కొలువై ఉంటే, మన ఇంట్లో అగరవత్తులు వెలిగించకపోయినా మన ఇంట్లో ఎల్లప్పుడూ చక్కటి వాసన వస్తుంది. మనం పాల స్టవ్ దగ్గర నిలబడి మరి కాగబెడుతూ ఉంటాం. కానీ వాటిని చూస్తూ ఉన్నప్పటికీ ఒక్కసారిగా పాలు పొంగుతూ ఉంటాయి. పాలు పొంగిపోయినా బాధపడకూడదు. పాలు పొంగిపోతే మన ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ధన రూపంలో రాబోతుందని భావించాలి. ఈ విధంగా ఈ సూచనలను బట్టి మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని, మనపై కూడా దైవానుగ్రహం ఉందని భావించాలని పండితులు చెబుతున్నారు. ఇవన్నీ జరిగినా, కనిపించినా మన ప్రవర్తన సద్బుద్ధితో ఉండాలి. మన ఆలోచనలు సక్రమంగా ఉండాలి. అప్పుడే మనలో, మన ఇంట్లో, మన చుట్టూ ఉండే వారిలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.